ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వరదలను రాజకీయం చేయడం తగదు అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. టీడీపీ ప్రభుత్వం తొలిసారి డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చి వరద బాధితులను ఆదుకుంది అన్నారు. వరద బాధితుల్ని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు కష్టపడుతున్నారన్నారు రామ్మోహన్ నాయుడు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం చేయాలి అనే ఆలోచన రావడం అనేది చాలా దురదృష్టకరం. విపత్తులు అనేది ఏ ఒక్కరు ప్లాన్ చేసినటువంటిది కాదు. విపత్తులు ఈరోజు వర్షం వచ్చి అది చేసిన తర్వాత ఎంతవరకు కూడా రాజకీయాలు కానీ ఇలాంటి మాటలు మాట్లాడడానికి దిగజారుతున్నారనంటే ఆ బుడమేరు కాలువ ఏదైతే ఉందో గేట్లు ఎత్తేసారని చెప్తున్నారు. అంటే ఎంత దురుద్దేశంతో ఏదో చేశారు అన్నది ఏ రకంగా తీసుకొని రావాలన్నానికి గేట్లు లేకపోయినా గేట్లు ఎత్తామని అంటాం. అమరావతి పూర్తిగా మునిగిపోయిందని అంటాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి భయభ్రాంతులు సృష్టించి ఏదో ఒక ఇష్యూస్ని తీసుకొని రావాలి. ఇంత పెద్ద ఫ్లడ్స్ వచ్చింది, ఆయనకి మీరు చూశారు ఎక్కడైనా సరే గతంలో ఇలాంటి సంఘటనలు జరిగితే దాన్ని పొలిటికల్గా ఎలా యూజ్ చేసుకోవాలనేది అది దానికి ఆయనతో వెన్నతో పెట్టినటువంటి విద్య. అదే రకంగా ఇక్కడ చేస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా సజెస్ట్ చేసేది ఆయన చెప్పినటువంటి మాటల కంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి వరద బాధితుల్ని ఏ రకంగా మనం ఆదుకోవాలి, ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలని. ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ మీరు తెలుసుకోవాల్సినటువంటిది, డ్రోన్స్ ఎన్నో సందర్భాల్లో విపత్తులు వచ్చాయి. కానీ విపత్తుల్లో ఎప్పుడు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో డ్రోన్స్ను వినియోగించడానికి ఈరోజు మొట్టమొదటిసారిగా విజయవాడలో ప్రయోగించారు. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది.